ఖమ్మం జిల్లా మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వహించిన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించే పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంట్రలైజ్డ్ కిచెన్ను ప్రారంభించి నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నాతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వారితో పాటు ఈ కేబినెట్ లో ఉన్నటువంటి ఇతర మంత్రివర్గ సహచరులు మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే. గ్రామం ఏంటో, రైతులు ఏంటో, రైతు కూలీల పరిస్థితి ఏంటో, మహిళల పరిస్థితి ఏంటో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటో తెలిసినటువంటి వ్యక్తులుగా ఆలోచన చేస్తా ఉన్నాం. మనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని దోబరాగా సమయం వెచ్చించకుండా ప్రతి క్షణం ఉరుకుల పరుగులతో ప్రతి రూపాయి పోగేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పడినటువంటి ఇబ్బందులు మన భవిష్యత్తులో మన పిల్లలు పడకూడదు. ఒక అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం మనం ఈరోజు పునాదులు వేయాల్సినటువంటి అవసరం ఉందనే ఆలోచనతో మేమందరం ముందుకు పోతా ఉన్నాం. అందులోంచి వచ్చినాయే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ, లేకపోతే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, లేకపోతే అనేక గ్రామీణ ప్రాంతాల్లో మొదలుపెట్టేటువంటి హెల్త్ సబ్ సెంటర్స్ కానీ, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ లో 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కానీ, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ లో 10 సంవత్సరాలు డైట్ ఛార్జెస్ పెంచకపోతే 40% పెంచి పిల్లల చదువు కోసం వెచ్చించిన విధానం కానీ, లేకపోతే రాష్ట్రంలో పండిస్తున్నటువంటి పంటకి రైతాంగ సోదరులు పండించినటువంటి ప్యాడీకి, సన్న ఒడ్లకి 500 రూపాయల బోనస్ ఇచ్చే విధానం కానీ,